హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్. వీడియో పెట్టక చాలా రోజులైంది, ఒక వారం దాకా అయిందనమాట. ఇప్పుడైతే చూడండి, ఇది మేము పనిచేసే సేటు గారు వాళ్ళ తోటలు అనమాట. ఇవి అంటే ఈ స్థలాలే, కాకపోతే ఇల్లు ఖాళీగా ఉంచడం ఎందుకని అన్ని ఫ్రూట్స్ అన్నీ వేసారు దీంట్లో. పలానా కాయ లేదనేది లేదనమాట. ఇప్పుడైతే మీకు ఇవన్నీ చూపిస్తా. ఇదిగోండి, ఇది అయితే మన వాటర్ యాపిల్ అనమాట. ఇది కూల్గా ఉంటుంది. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గాయస్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఇక్కడ లేని ఫ్రూట్ అనేది లేదు, మొత్తం చూపిస్తా ఇప్పుడైతే మీకు. ఇదిగోండి, ఇదైతే పనసకాయ కదా, చూడండి ఎలా ఉందో గుత్తులు గుత్తులుగా. కానీ ఇది చిన్న చెట్టు, మళ్ళీ ఎలా ఉందో చూడండి. అలాగే మామిడి చెట్లు, ఇక్కడైతే రకానికి ఒక మామిడి చెట్టు అయితే ఉంది గాయస్. అంటే బంగిన పిల్లని, అలా రకరకాల రసాల పండ్లని, చాలా రకాలు మామిడి చెట్టు. ఇది చూడండి, పనస చెట్టుకి అయితే మామిడికాయ ఉంది. నేను ఫస్ట్ టైం అది చూడగానే ఆశ్చర్యపోయా, కానీ అది ఏదో పిట్ట తెంపేసి ఆ చెట్టు మీద పడేసి వెళ్ళింది అనమాట. ఇక్కడ చూసినట్టయితే బనానాలు అన్నీ ఉన్నాయి కాసి ఈ తోటలో అయితే. ఇదిగోండి, ఇది రెండో తోట అనమాట. ఈ తోటలో అచ్చంగా ఎక్కువగా మామిడికాయ చెట్లు ఉన్నాయి. వీటిలో అన్నీ మామిడి చెట్లు కూడా ఒక్కొక్కటి అయితే మంచి లావుగా ఉన్నాయి, సైజులు కూడా మంచి మంచి సైజులు ఉన్నాయి. ఇదిగోండి, అన్నీ ఇంకా అయితే పంటకైతే రాలేదనమాట. ఇంకొక 2-3 వారాలు అయితే అన్నీ పంటకు వస్తాయి. ఇవన్నీ ఖాళీగా ఉంచటం అని చెప్పి ఆ బాపు గారు అయితే వేసారు, సేటు వాళ్ళ నాన్న. ఆయన అసలు ఖాళీగానే ఉన్నాడు అనమాట, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి అన్నట్టు ఉంటాడు. ఇదిగోండి, చైర్లని కాపలాకి అని. ఈ కాయ ఏంటో కామెంట్ చేయండి గాయస్, మీకు ఏమైనా తెలిస్తే. నాకైతే తెలియదు. ఇదిగోండి, మాకైతే అలాగే మేము తోటలోంచి బయటకు వచ్చేటప్పుడు అయితే ఇదిగోండి ఊసరవెల్లి చూడండి ఎలా వెళ్తుందో కొమ్మల మీద. దాన్ని చూసి దాన్ని మీకు ఇంకా క్లియర్గా చూపిద్దామని చెప్పి మేమైతే ఇప్పుడైతే గడికర పెట్టేసి కింద దించాము. ఈ గడికరతోటి నేను ఒక 2 minutes దాకా దాన్ని దించాలని ఎంత ప్రయత్నించి అసలు రాలేదు. లాస్ట్కి ఇంకా అట్టడి చేసి చివరిగా పోయింది ఒక కొమ్మకి. అప్పుడు ఆ గడికర పెట్టి తట్టంగానే వచ్చేసింది అనమాట. మొత్తానికైతే ఇదిగోండి, మనమైతే ఇప్పుడైతే బల్ల మీద దించేసాము. అది చూసారా ఎలా వెళ్తుందో, ముందుకెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ వెనక్కి ఒకసారి వచ్చేస్తుంది అనమాట. మీరు దాని కన్ను కూడా గమనించినట్లయితే ఆ కన్ను అనేది రౌండ్గా తిప్పుతా మొత్తం కవరప్ చేస్తూ చూస్తూ ఉందన్నమాట. దాని మీదకి ఏమన్నా హాని కలిగిద్ది అన్నట్టు. అది చూడండి ఎలా ఉందో. ఇంక అక్కడి నుంచి అవతలకి దారి లేదన్నట్టుగా అంచుని మళ్ళీ ఇటే తిరిగి ఇటు వచ్చిద్ది. అది దూకటం కానీ అలాగేం చేయట్లేదు. కలర్స్ అయితే మీరు గమనించారో లేదో, కలర్స్ చూడండి ఎలా మారిపోతుంది అప్పటికప్పుడే. కొంచెం ఫుల్గా వస్తుందో, కొంచెం లైట్గా అలా వస్తుంది అనమాట. కలర్ చూడండి ఎలా ఉందో. ఆ చేతులు కానీ అన్నీ మనిషికి ఉన్నట్టే ఉన్నాయి, పట్టుకోవటం కానీ అంతా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. మేమైతే మేము చూసినట్లో కల్లా ఇక్కడ ఇది పెద్ద ఊసరవెల్లి అనమాట. అంతకుముందు చూసాంలే కానీ అన్నీ చిన్న చిన్నవి. ఇంకా వీడియో తీసుకొని ఇక తర్వాత మళ్ళీ అలాగే గడికరతో పట్టించి చిన్నగా అయితే మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడే వదిలిపెట్టాము. చూడండి ఎలా ఉందో, ఎలా పట్టుకుందో గట్టిగా. పట్టుకుంటే అస్సలు కుదరట్లేదు. మనిషి దగ్గరకు పోతున్నా కానీ అరిసినట్టుగా కరిసినట్టుగా బెదిరేస్తుంది అదైతే. అదేమన్నా కరిస్తే ఏమన్నా అయితే కామెంట్ చేయండి, ఎలా ఏమన్నా అవుతుందా ఏందనేది. ఎవరైనా తెలిసిన వాళ్ళు అయితే, కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొక 10 మందికి రెఫర్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ.